హలో డియర్ ఆస్పిరెంట్స్, మీరందరూ ఇప్పటివరకు క్లాసెస్ విన్నారు. యూనిట్ 1 కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ క్లాస్ విన్నారు. మరి క్లాస్ విన్న తర్వాత వెంటనే మనం ఆ టాపిక్ కి సంబంధించినటువంటి ప్రశ్నలు సాల్వ్ చేయడం ద్వారా సబ్జెక్ట్ పైన మంచి కమాండ్ వస్తుంది. సో లెట్ us learn the things about the first unit. So look at the first question. This is on the nature of languages. Nature of languages కి సంబంధించినటువంటి క్వశ్చన్. The art of telling lies. The art of telling lies. It is called prevarication. Prevarication is the art of telling lies or the ability to tell lies. భాషని ఉపయోగించి అబద్ధాలు చెప్పగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండమే మనం prevarication గా చెప్పుకుంటాము. And the answer to this question is prevarication. So friends, nature of languages లో ఈ విషయాన్ని చెప్పాను మీకు నేను. లాంగ్వేజ్ ఈజ్ క్రియేటివ్, లాంగ్వేజ్ ఈజ్ ప్రివారికేటివ్ అని చెప్పాను. లాంగ్వేజ్ అంటే క్రియేటివ్, లాంగ్వేజ్ ఉపయోగించి క్రియేటివ్గా థింక్ చేయగలుగుతాము. లాంగ్వేజ్ ఉపయోగించి ప్రివారికేషన్ అంటే ఎబిలిటీ టు టెల్ లైస్ అనేది కూడా ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ చూడండి. The dash nature of Indian classroom must be used as a resource so that every child feels secure and accepted. This was taken from the NCF 2005, National Curriculum Framework 2005. NCF 2005 ప్రకారం మనం తీసుకున్నటువంటి స్టేట్మెంట్ ఇది. సో NCF 2005 talked about the multilingualism. ఓకే, ఇండియన్ లాంగ్వేజెస్ యొక్క మల్టీలింగ్వల్ ఫీచర్ని గురించి తెలియజేస్తూ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ దీని గురించి చెప్పింది. ద మల్టీలింగ్వల్ నేచర్ ఆఫ్ ద ఇండియన్ క్లాస్ రూమ్ షుడ్ బి యూజ్డ్ యాజ్ అ రిసోర్స్. ఇట్ షుడ్ బి యూజ్డ్ యాజ్ అ రిసోర్స్. ఇట్ షుడ్ బి యూజ్డ్ యాజ్ అన్ అసెట్. ఒక రిసోర్స్గా, ఒక అసెట్గా మల్టీలింగ్వలిజంని ట్రీట్ చేయాలని చెప్పింది. So multilingualism is not a barrier to learn languages. Multilingualism is not an obstacle to learn languages, but multilingualism should be seen as a source, as a resource, as an asset in the hands of the teacher. Okay, so that is about the multilingualism. దీని గురించి నేను NCF 2005 కి సంబంధించిన క్వశ్చన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. Look at the next one. The status of English in Indian Constitution. Okay, మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంగ్లీష్ కి ఎలాంటి స్టేటస్ ని ఇచ్చింది? ఈ టాపిక్ ని మనం ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు లాంగ్వేజెస్ కి చెప్పుకున్నాము. ద యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ 1963 gave the status of associate official language of India. ఇంగ్లీష్ ని అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియాగా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ అసోసియేట్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ నాట్ అఫీషియల్, ఇట్ ఈస్ నాట్ నేషనల్, ఇట్ ఈస్ ద అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా, ఇంగ్లీష్ ని. సో మూడో ఆన్సర్ కరెక్ట్ వన్ అండి. స్టీఫెన్ క్రాషన్స్ థియరీ ఆఫ్ సెకండ్ లాంగ్వేజ్ అక్విజిషన్ డస్ నాట్ కంటైన్. సో యాక్చువల్లీ మనకిది యూనిట్ 5 కి సంబంధించినటువంటి క్వశ్చన్. అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్లో మనకి స్టీఫెన్ క్రాషన్ కి సంబంధించి వివియన్ కుక్, వైగోడ్స్కీ అండ్ పింకర్ ఇలాంటి వాటి థియరీస్ అన్నిటిని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మరి అందులో స్టీఫెన్ క్రాషన్ చెప్పినటువంటిది దాంట్లో మొత్తం 5 హైపోథెసిస్ ఉంటాయి. దెర్ ఆర్ 5 హైపోథెసిస్. One is the input hypothesis, the affective filter hypothesis, the natural order hypothesis, the monitor hypothesis, language acquisition versus a learning hypothesis. 5 hypotheses were suggested by Stephen Krashen. So input hypothesis undi, acquisition learning hypothesis undi, natural order hypothesis undi. But the practice hypothesis is not a part here. అది దీంట్లో భాగంగా కాదు. సో fourth one is not a part of Stephen Krashen's second language acquisition theory, which we call it SLA theory. సో SLA థియరీలో స్టీఫెన్ క్రాషన్ ఎన్ని హైపోథెసిస్ గురించి చెప్పాడంటే he talked about 5 hypotheses. ఓకే, సో ఇది 5th యూనిట్లో మనం దాని గురించి చెప్పుకుంటాము.
The principle involved in using the semantic structure of English language in day-to-day situations is. So మరి ప్రిన్సిపల్ ఏ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్ అయింది? సెమాంటిక్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ డే టు డే సిచ్యువేషన్స్. సో మనం డే టు డే సిచ్యువేషన్లో సెమాంటిక్ స్ట్రక్చర్స్ యూజ్ చేయడం. ప్రిన్సిపల్ ఆఫ్ మోటివేషన్, ప్రిన్సిపల్ ఆఫ్ హ్యాబిట్ ఫార్మేషన్, ప్రిన్సిపల్ ఆఫ్ లింకింగ్ విత్ లైఫ్, ప్రిన్సిపల్ ఆఫ్ మదర్ టంగ్. సో విచ్ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ హియర్? ఏ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్ అయిందనేది ఇక్కడ ప్రశ్న. ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లింకింగ్ విత్ లైఫ్. Whatever is learnt in the classroom that should be linked up with the real life. క్లాస్ రూమ్లో నేర్చుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి రియల్ లైఫ్తో లింకప్ చేసుకోవడమే ప్రిన్సిపల్ ఆఫ్ లింకింగ్ విత్ లైఫ్ అని చెప్పుకుంటాము. సో ద ఫిఫ్త్ క్వశ్చన్ హ్యాస్ ద ఆన్సర్ ఆఫ్ ద థర్డ్ వన్. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. పేయింగ్ ఈక్వల్ అటెన్షన్ ఆన్ మేకింగ్ ద చిల్డ్రన్ లెర్న్ ఆల్ ద లాంగ్వేజ్ స్కిల్స్ ఇన్వాల్వ్. సో మరి ఈక్వల్ అటెన్షన్ 4 లాంగ్వేజ్ స్కిల్స్ కి ఈక్వల్ అటెన్షన్ ఇవ్వడాన్ని మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ లో చెప్పుకున్నాము. దట్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ ఆర్డర్ అండ్ ఈక్వల్ ప్రపోర్షన్ అనే రూల్లో చెప్పాను. ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ ఆర్డర్ అండ్ ఈక్వల్ ప్రపోర్షన్ లో చెప్పుకున్నాము. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రపోర్షన్. ఫోర్త్ వన్, ప్రిన్సిపల్ ఆఫ్ ప్రపోర్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ టు ద క్వశ్చన్ హియర్. ఓకే, ఫోర్త్ వన్ ప్రిన్సిపల్స్ లో ఈ టాపిక్ వస్తుంది. చాసర్ ఈజ్ ఏ ఫేమస్ ఆథర్ ఆఫ్ ద ఫాలోయింగ్ పీరియడ్. సో చాసర్ ఏ పీరియడ్ కి సంబంధించినటువంటి వ్యక్తి? సో హీ బిలాంగ్డ్ టు ద మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్. ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ కాదు, మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ లో ఉన్నటువంటి వ్యక్తిగా చెప్పుకుంటాము. చాసర్ బిలాంగ్డ్ టు ద మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్. మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ వాజ్ ఫ్రమ్ 1066 to 1500. ఈ పీరియడ్ ని మనం ఏమని చెప్పుకుంటాము? మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ గా చెప్పుకుంటాము ఫ్రెండ్స్. దీన్ని మీకు హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో క్లియర్ గా నేను చెప్పడం జరిగింది. హీ బిలాంగ్స్ టు ద మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్. మోడర్న్ ఇంగ్లీష్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ డాష్. సో మోడర్న్ ఇంగ్లీష్ దేని వలన వచ్చింది? రెనెసాన్స్ మూవ్మెంట్, భక్తి మూవ్మెంట్, non-aligned movement, great Indian dialect movement. Renaissance is the reason, and we talked about how the great vowel shift, Renaissance and the printing etc. lead to the movement. Okay, the great vowel shift is a shift of pronouncing vowel sounds from dash. So mari great vowel shift Danish linguist Otto Jespersen, డానిష్ లింగ్విస్ట్ ఓస్టో జెస్పర్సన్ ఐడెంటిఫై చేసినటువంటి గ్రేట్ వావెల్ షిఫ్ట్ అనేటువంటిది మనం చెప్పుకున్నాము. అందులో మరి గ్రేట్ వావెల్ షిఫ్ట్ అంటే వావెల్స్ ని పలికేటువంటి విధానం ఎలా మారింది అనేది క్వశ్చన్. ఇక్కడ చూడండి, ద ఫ్రంట్ ఆఫ్ ద మౌత్ ఇన్ ద మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ టు ద బ్యాక్ ఆఫ్ ద మౌత్. ద బ్యాక్ ఆఫ్ ద మౌత్ ఇన్ ద మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ టు ద ఫ్రంట్ ఆఫ్ ద మోడర్న్ పీరియడ్. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. In the Middle English, vowels were pronounced from the back of the tongue, okay, back of the mouth. But here in modern English, they are pronounced from the front of the mouth. So this is the second one is the right answer regarding the great vowel shift. Dash was considered the father of English in India. Okay, Lord Macaulay, Thomas Bobbington Macaulay, who but submitted his famous minutes, that is Macaulay's minutes అని చెప్పుకుంటాం. Macaulay's minutes 1835 February 2nd 1835 రోజున మెకాలే తన యొక్క మినిట్స్ ని సబ్మిట్ చేశాడు. అందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని ఇండియాలో అఫీషియల్ లాంగ్వేజ్ గా డిక్లేర్ చేశాడు. అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఈ రెండింటిని చేస్తూ February 2nd 1835 రోజున అతడు తన మినిట్స్ ని పాస్ చేశాడు. అందుకే అతన్ని లార్డ్ మెకాలే, టీబీ మెకాలేని ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా అని చెప్పుకుంటాము. థామస్ బాబింగ్టన్ మెకాలే. సో దీనికి సంబంధించి మనం మెకాలే మినిట్స్ 1835 లో క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాము. The book by Ruth Ware, which reveals the experiments conducted by her with her child regarding the concept of language learning, involves a lot of thinking.
రూత్ వేర్ తన పిల్లలతో ఒక రీసెర్చ్ చేసింది. సో మరి ఆ రీసెర్చ్లో ఆమె ఏం చెప్పిందంటే ఓకే ఏమని చెప్పింది, లాంగ్వేజ్ లెర్నింగ్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ థింకింగ్ చేయడం ద్వారా లాంగ్వేజ్ లెర్నింగ్ నేర్చుకోవచ్చు అని చెప్పింది. మరి ఆ బుక్ పేరు ఏంటంటే ద లాంగ్వేజ్ ఆఫ్ ద క్రిబ్. ద లాంగ్వేజ్ ఆఫ్ ద క్రిబ్, ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో రూత్ వేర్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద క్రిబ్ లో తన యొక్క ఎక్స్పెరిమెంట్ ని గురించి తెలియజేసింది. ద పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద లాంగ్వేజ్ లెర్నింగ్. మరి మన బ్రెయిన్ లో లాంగ్వేజ్ లెర్నింగ్ కి సంబంధించినటువంటి పార్ట్ ఏది? రైట్ ఫ్రంటల్ లోబ్, లెఫ్ట్ ఫ్రంటల్ లోబ్, రైట్ బ్యాక్ లోబ్, రైట్ మిడిల్ లోబ్. Left frontal lobe is the right answer. Left frontal lobe is the right answer to this question. So 13th question, the following is the holophrastic stage in the development of language. So holophrastic stage is nothing but the one word stage. So one word stage అనేది ఏ months లో ఉంటుంది, ఏ పీరియడ్ లో సుమారుగా అప్రాక్సిమేట్ గా ఉండొచ్చు అంటే that is from 19 to 24 months of time. 19 to 24 months of the time is known as a holophrastic stage, which we call it a one word stage. The stage of 7 to 10 months is called the babbling stage in language learning. So 7 to 10 months అనేది babbling stage గా చెప్పుకుంటాము. This is these are the things that we discussed in the concept of the లాంగ్వేజ్ అక్విజిషన్ స్టేజెస్ ఆర్ లాంగ్వేజ్ లెర్నింగ్ డెవలప్మెంట్. దాంట్లో మనం వీటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేశాము. 15th క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఈజ్ ద ఒపీనియన్ ఆఫ్ డాక్టర్ మైకల్ పి వెస్ట్ హూ వర్క్డ్ యాజ్ ఏ స్కూల్ ఇన్స్పెక్టర్ రిగార్డింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ఇన్ ఇండియా. సో మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ఇన్ ఇండియా గురించి మైకల్ పి వెస్ట్ చెప్పినటువంటి విషయాలు చూద్దాం మనం. Exposing the learners to good models of English through written materials. Exposing the learners to good models of regional language కాదు. Exposing the learners to have first hand experience by taking them to England. This is also not correct. Exposing the learners to be fluent speakers of the national language kuda kaadu. The first one is the right answer. Through written materials అంటే reading method ni suggest చేశాడు. What material is required to read? Written materials are required to read. That is the reason first one is the right answer to the question. మొదటిది సరైనటువంటి ఆన్సర్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. Dr. Michael P. West has developed a set of readers graded in 6 levels. 6 levels according to the vocabulary repertoire of the learner. Dr. Michael P. West developed GSL of English words, General Service List of English words. వాటిని GSL words అని చెప్పుకున్నాము. He developed the GSL words and he divided them into 6 levels. 6 levels గా వాటిని డివైడ్ చేయడం జరిగింది. So here the answer is the 6th one. We discussed this topic as a part of methods of teaching English. 5th యూనిట్ లో భాగంగా మనం ఈ టాపిక్ ని గురించి చెప్పుకుంటాము. అతడు రాసినటువంటి పుస్తకం ఇంగ్లీష్ అండర్ డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్ కావచ్చు, అతడు డివైడ్ చేసినటువంటి ఇంటెన్సివ్ రీడింగ్ యూనిట్స్ కావచ్చు, ఎక్స్టెన్సివ్ రీడింగ్ యూనిట్స్ కావచ్చు, లేదా 6 లెవెల్స్ ఆఫ్ కోర్స్ కావచ్చు, జనరల్ సర్వీస్ లిస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ కావచ్చు. వీటన్నిటిని గురించి మనం యూనిట్ 5 లోని రీడింగ్ మెథడ్ లో డీటెయిల్డ్ గా డిస్కస్ చేస్తాము. The levels of grades for the set of readers developed by Dr. West are called the Plato. Okay, the Plato of set ni Plato అని చెప్పుకోవడం జరుగుతుంది. మైకల్ పి వెస్ట్ డివైడ్ చేసినవి. English language has been rightly labeled as the library language because ఎందుకు మనం దాన్ని లైబ్రరీ లాంగ్వేజ్ గా పిలుస్తున్నాము? Why do we call it a library language? Because more reference material in higher education, research, technical and medical education is available in English. దాని గురించి English language is easy for printing. Most of the material procedures like the printed material in English only. English language has the power to occupy more books in the library. What is the reason for calling English as the library language? We call it a library language because English language
makes more reference material in higher education, research, medical education. సో ఎక్కువ మెటీరియల్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి దాన్ని లైబ్రరీ లాంగ్వేజ్గా చెప్పుకోవడం జరుగుతుంది. Now let us look at the 19th question. The question says, the following is an issue. The following is an issue related to the English language which poses a problem for Indian learners to face difficulty in learning English language. So what problem is there for the Indians related to phonology and that obstructs Indians from learning the language? The simple reason is that there is no one-to-one correspondence between the sound and spelling. So spelling ki sound ki madhilo one-to-one correspondence lekapovodam anedi oka problem ga chepkochu. We will be talking about this in phonetics. Phonetics lo bhaganga manam ee topic gurinchi detail ga discuss chestamu. There is one-to-one relationship between English spelling and pronunciation. No one-to-one relationship. There is one-to-one relation between English spelling and alphabet. This is also false. There is no one-to-one relation between English spelling and pronunciation. This is correct. So second one is the right answer. The problem with English phonology is that there is no one-to-one relationship between the spelling and sound. Spelling మరియు sound కి one-to-one correspondence, one-to-one relationship లేకపోవడం మెయిన్ ప్రాబ్లమ్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. Friends, look at the 20th question. English language uses stress in the following way. సో మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో స్ట్రెస్ అనేది ఎలా ఉంటుంది? ఫొనెటిక్స్ లో మనం దీని గురించి చెప్పుకుంటాము. ఎట్ ద వర్డ్ లెవెల్ అండ్ సెంటెన్స్ లెవెల్ దాన్నే మనం వర్డ్ స్ట్రెస్ అని మరియు సెంటెన్స్ స్ట్రెస్ అని చెప్పుకుంటాము. వర్డ్ లెవెల్లో స్ట్రెస్ ఉంటుంది, సెంటెన్స్ లెవెల్లో కూడా స్ట్రెస్ అనేది ఉంటుంది. సో వర్డ్ లెవెల్ అండ్ సెంటెన్స్ లెవెల్ రెండు కూడా ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్. The basic difference between English and many Indian languages is, so English ki mariyu Indian languages ki madhya unnatuvanti basic difference anedi enti? English has syllable timed rhythm while most Indian languages have stress timed rhythm. English has stress timed rhythm while most Indian languages have syllable timed rhythm. Both English and most Indian languages have syllable time rhythm. So these are all not the correct. English has stress timed rhythm while Indian languages have syllable and timed rhythm. Second one is the right answer to the question number 21. 22nd question chudandi. The time taken to read a sentence in English depends. ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ని చదవాల్సినటువంటి టైం దేని ద్వారా డిసైడ్ చేయబడుతుంది? సో ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ చదవాలంటే ఆ టైం అనేది దేనిపైన చూద్దాం. అండ్ ద నంబర్ ఆఫ్ స్ట్రెస్డ్ సిలబుల్స్, ద నంబర్ ఆఫ్ అన్స్ట్రెస్డ్ సిలబుల్స్, నంబర్ ఆఫ్ స్ట్రక్చరల్ వర్డ్స్, నంబర్ ఆఫ్ కాంటెంట్ వర్డ్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద నంబర్ ఆఫ్ స్ట్రెస్డ్ సిలబుల్స్. ఓకే, స్ట్రెస్డ్ సిలబుల్స్ పైన ఆధారపడుతుంది. ద స్ట్రెస్డ్ సిలబుల్స్ decide the speed, the time taken to read a sentence. Okay, that is the point we need to understand. The time taken to read the following sentences is, I have read a good English book, take my dog for a walk in the park. ఈ రెండు సెంటెన్సెస్ కి సంబంధించిన టైం చదవడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం. Not the same as both the sentences have different number of stressed syllables in them. The same as both the sentences have 4 unstressed syllables. The same as both sentences have 4 stressed syllables. So ikkada third one renditlo kuda manaki same manaku kanabadutuntayi. For example chudandi, read one good English book. 4 stressed syllables unnayi manaku dintlo. Take, dog, walk, park. 4 stressed syllables unnayi. సో రెండిట్లో కూడా 4 స్ట్రెస్డ్ సిలబుల్స్ ఉన్నాయి. అంటే కాంటెంట్ వర్డ్స్ అనేవి స్ట్రెస్ చేయబడతాయి అండ్ స్ట్రక్చరల్ వర్డ్స్ అనేవి స్ట్రెస్ చేయబడవు. సో మరి ఇందులో ఒక్కో దాంట్లో 4 కాంటెంట్ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి సో స్ట్రెస్డ్ సిలబుల్స్ అనేది సరైనటువంటి ఆన్సర్. ఒక్కో దాంట్లో 4 స్ట్రెస్డ్ సిలబుల్స్ ఉన్నాయి, ఈక్వల్ టైం అనేది తీసుకుంటుంది.
whose outlook is a class of persons Indians in blood and color but English in taste, in opinion, in morals and intellect. ఎవరు చెప్పారంటే థామస్ బాబింగ్టన్ మెకాలే, TB Macaulay expressed it in his minutes. So Lord Macaulay is the right answer to the question. Question number 24 has the answer of the second one. మనం దీన్ని Macaulay's minutes లో డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకున్నాము. Lad, which was an inborn trait of human beings proposed by psycholinguistics is. సో ఎస్పెషల్లీ చామ్స్కీకి అసోసియేట్ చేయబడేటువంటిది ఈ LAD అంటే లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. థర్డ్ వన్, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ ఈజ్ అన్ ఇన్బార్న్ ట్రైట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, మనకి హ్యూమన్ బీయింగ్స్ లో ఒక ఇన్బార్న్ ట్రైట్ ఉంటుంది, ఇనేట్ ఎబిలిటీ అని చెప్పారు దాన్ని. ఓకే, సహజంగా భాషలని నేర్చుకునేటువంటి ఒక క్వాలిటీగా చెప్పుకుంటాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ లాంగ్వేజ్. సో ఫీచర్ ఆఫ్ లాంగ్వేజ్ కానిది ఏది? చూడండి, లాంగ్వేజ్ ఈజ్ ఇన్ఎక్స్టెండిబుల్ కాదు, లాంగ్వేజ్ ఈజ్ ఎక్స్టెండిబుల్. లాంగ్వేజ్ ట్రాన్స్మిట్స్ కల్చర్, కరెక్ట్. Language is arbitrary, correct. Language is systematic, correct. But language is inextendable is not at all correct. Adi sarainatuvantiది కాదు. Look at the next question. Linguistically, modern English differs from Middle English in which way? So మోడర్న్ ఇంగ్లీష్, మిడిల్ ఇంగ్లీష్ ని బైఫర్కేట్ చేసేటువంటిది ఏంటంటే ద గ్రేట్ వావెల్ షిఫ్ట్. The great vowel shift which was identified by the Danish linguist Otto Jespersen, that bifurcates the modern English from the Middle English. So answer is the fourth one. English language acts as a lingua franca. English language అనేది lingua franca గా పనిచేస్తుంది. What is that lingua franca? So చూడండి, English links different languages. English delinks different languages. English is a language of frankness. English is a language of many languages. So English links many languages, different languages. It is a common language. It is a bridge between the people of different language backgrounds. ఓకే, ఇది మనం లింగ్వా ఫ్రాంకా గురించి ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇంగ్లీష్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ డాష్. సో ఏ లాంగ్వేజ్ గా డిస్క్రైబ్ చేయబడింది? సోషలైజేషన్, సివిలైజేషన్, మోడర్నైజేషన్, ట్రాన్స్పోర్టేషన్. మోడర్నైజేషన్ గా చెప్పుకుంటాము. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ మోడర్నైజేషన్ లాంగ్వేజ్ గా చెప్పుకోబడింది. ద ఫీచర్ ఆఫ్ లాంగ్వేజ్ విచ్ వీ కెన్ టాక్ అబౌట్ అ పర్సన్ ఆర్ ఎ థింగ్ ఆఫ్ డిస్టెన్స్ ఆర్ నాట్ విత్ ఇన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ మనం నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ లో చెప్పుకున్నాము. డిస్ప్లేస్మెంట్, ద ఎబిలిటీ టు యూజ్ లాంగ్వేజ్ బియాండ్ ద లిమిట్స్ ఆఫ్ టైమ్ అండ్ ప్లేస్. ఓకే, కాలానికి ప్రదేశానికి సంబంధం లేనటువంటి వాటిని గురించి కూడా మాట్లాడగలిగేటువంటిది మనకి డిస్ప్లేస్మెంట్ యొక్క క్వాలిటీగా చెప్పుకుంటాము. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ టు ద క్వశ్చన్, డిస్ప్లేస్మెంట్. And friends, these are the 30 important questions on Unit 1, which is called the Aspects of English Language. మరి ఈ 30 క్వశ్చన్స్ కి మనకు మంచి రివిజన్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి వీడియోస్ చూడండి, అందులో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోండి. అండ్ విత్ దిస్ వి కంప్లీట్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ యూనిట్ 1, దట్ ఈస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, ఇన్ దిస్ వీడియో వి విల్ బి డిస్కసింగ్ ద క్వశ్చన్స్ ఆన్ ద సెకండ్ యూనిట్. ఓకే, మనకి రెండవ యూనిట్ లో ఆబ్జెక్టివ్స్ కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. And look at the name of the topic, that is objectives of teaching English at the primary and upper primary level. This is the second unit. మరి దీంట్లో భాగంగా మనం objectives of teaching English గురించి,
స్పెసిఫికేషన్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ గురించి, ఎన్సిఎఫ్ సజెస్ట్ చేసినటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి, అండ్ థామ్సన్ అండ్ వాట్ సజెస్ట్ చేసిన ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే అకాడమిక్ స్టాండర్డ్స్ ఏంటి, వీటన్నిటిని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాము. మరి ఈ అంశాలన్నిటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మనం ఈ వీడియోలో భాగంగా డిస్కస్ చేయబోతున్నాము. సో లెట్ us start the questions now. The very first question, the following is true regarding English language. Regarding the status of English language in India. ఇండియాలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క స్టేటస్ గురించి క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ. ఫస్ట్ వన్ చూడండి, ఇంగ్లీష్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా, ఇంగ్లీష్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫారిన్ లాంగ్వేజ్ ఇన్ ఫ్రాన్స్, ఇంగ్లీష్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ నేషనల్ లాంగ్వేజ్ ఇన్ జర్మనీ, ఇంగ్లీష్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్ ఇన్ ఆస్ట్రేలియా. ఫ్రెండ్స్, ఆస్ట్రేలియాలో ఇంగ్లీష్ అనేది ఫారిన్ లాంగ్వేజ్ కాదు, అండ్ జర్మనీలో ఇంగ్లీష్ నేషనల్ లాంగ్వేజ్ కాదు, ఇండియాలో ఇంగ్లీష్ ఫారిన్ లాంగ్వేజ్ కాదు, అది సెకండ్ లాంగ్వేజ్ అవుతుంది, సెకండ్ లాంగ్వేజ్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లో ఇంగ్లీష్ ని ఫారిన్ లాంగ్వేజ్ గా ట్రీట్ చేస్తారు. దట్ ఇస్ ద రీజన్ ఇంగ్లీష్ ఈజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. ఇది ట్రూ స్టేట్మెంట్ అవుతుంది నాలుగిట్లో కూడా. ఇప్పుడు రెండవ క్వశ్చన్ చూడండి, ఇంగ్లీష్ హ్యాస్ కన్సిడర్డ్ ఏ సెకండ్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా బికాస్. ఇంగ్లీష్ ని ఇండియాలో ఎందుకు సెకండ్ లాంగ్వేజ్ అని తెలుపుతాము? ఒక కారణం ఏంటి? ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇట్ functions it fulfills in a common community and the level at which the learners are introduced to English. The functions it fulfills in a community, the level at which the learners are introduced to English, the level at which the learners are introduced to their mother tongue. First one is the correct answer. ఎందుకు ఇంగ్లీష్ ని సెకండ్ లాంగ్వేజ్ అంటామంటే, ఫంక్షన్స్ ఇట్ ఫుల్ఫిల్స్ ఇన్ ఏ కమ్యూనిటీ, కమ్యూనిటీలో ఉండేటువంటి ఫంక్షన్స్ ని ఫుల్ఫిల్ చేస్తుంది. డే టు డే లైఫ్ లో మనం ఇంగ్లీష్ ని వాడుతుంటాము. ద లెవెల్ ఎట్ విచ్ ద లెర్నర్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ టు ఇంగ్లీష్. సో మరి లెర్నర్స్ కి ఇంగ్లీష్ ఇంట్రడ్యూస్ చేసేటువంటి లెవెల్ ని బట్టి కూడా పిలుస్తాము. ఈ రెండు కారణాల వల్ల ఇంగ్లీష్ ని ఇండియాలో సెకండ్ లాంగ్వేజ్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి థర్డ్ క్వశ్చన్ చూడండి, ద ఫాలోయింగ్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ సెకండ్ లాంగ్వేజ్ అండ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్. సెకండ్ లాంగ్వేజ్ కి ఫారిన్ లాంగ్వేజ్ కి మధ్య గల డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ద ఫారిన్ లాంగ్వేజ్ ఈజ్ లెర్న్డ్ ఇన్ ఏ యుటిలిటేరియన్ పాయింట్ ఆఫ్ వ్యూ, వేర్ యాజ్ ద సెకండ్ లాంగ్వేజ్ రిక్వైర్స్ మోర్ ఎక్స్పోజర్ అండ్ యూసేజ్. సో ఫారిన్ లాంగ్వేజ్ కి ఏమో యుటిలిటేరియన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటే, సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఎక్స్పోజర్ అండ్ యూసేజ్ ఉండాలంట. సెకండ్ వన్, second language is learnt in a utilitarian point of view, whereas foreign language requires exposure and usage. This is wrong. Second one, foreign language is learnt in a more exposure point of view, second language learnt in a utilitarian point of view. This is also not correct. Foreign language is learnt in a non-utilitarian point of view, whereas second language does not require exposure and usage. This is also not correct. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఫారిన్ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా యూటిలిటేరియన్ పాయింట్ ఆఫ్ వ్యూ కోసం నేర్చుకుంటాము, అవసరం అయితే మాత్రమే నేర్చుకుంటాము. అండ్ సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మాత్రం ఎక్స్పోజర్ అండ్ యూసేజ్ ఉన్నప్పుడు నేర్చుకుంటాము. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 3. లుక్ ఎట్ ద ఫోర్త్ క్వశ్చన్, ద లాంగ్వేజ్ ఇన్ విచ్ ఫార్మల్ లెర్నింగ్ ఈజ్ కండక్టెడ్ ఈజ్ యూజువల్లీ కాల్డ్. ఫార్మల్ లాంగ్వేజ్, ఫార్మల్ లెర్నింగ్ అనేది దేంట్లో ఉంటుంది? ద ఫస్ట్ లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ద సెకండ్ లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ద లాంగ్వేజ్ ఆఫ్ ద పీపుల్. సో ఫార్మల్ లెర్నింగ్ అనేది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లో ఉంటుందండి. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లో ఫార్మల్ లెర్నింగ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ టు దట్ క్వశ్చన్. IFLU stands for the English and Foreign Languages University. English and Foreign Languages University, which was situated in Hyderabad.
సో ఇనీషియల్లీ ఈఎఫ్ఎల్ అనే పేరుతో పిలిచారు, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ అని చెప్పి 1958లో ఎస్టాబ్లిష్ చేయబడింది. లేటర్ ఇనీషియల్గా ఏ పేరుతో చెప్పండి, ఈఎఫ్ఎల్తో ఏర్పాటు చేయబడింది. తర్వాత సిఫెల్ అనేటువంటి పేరుతో ఎస్టాబ్లిష్ చేయబడింది. అండ్ నౌ ఇట్ ఈస్ కాల్డ్ ఇఫ్లు. ఇప్పుడేమో ఇఫ్లు అనే పేరుతో ప్రొనౌన్స్ చేయబడుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద డిఫరెంట్ నేమ్స్. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ సౌత్ ఇండియా, RIESI అంటాము. సో RIESI వాజ్ సిచ్యువేటెడ్ ఇన్ బెంగళూరు. సో బెంగళూరులో RIE అనేది ఉంది, 1961లో ఎస్టాబ్లిష్ చేయబడింది. సో RIE రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ సౌత్ ఇండియా, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బెంగళూరు ఇన్ ద ఇయర్ 1961లో ఎస్టాబ్లిష్ చేయబడింది ఫ్రెండ్స్. The NCF chapter deals with the language education is. So NCF లోని ఏ చాప్టర్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ గురించి తెలియజేస్తుంది? Which chapter talks about that? So the answer is the second option, that is the third one. Third chapter లో NCF థర్డ్ చాప్టర్లో లాంగ్వేజ్ ఎడ్యుకేషన్కి సంబంధించి చెప్తుంది. ఆ థర్డ్ చాప్టర్లోనే లాంగ్వేజ్ని గ్లోబల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ని గ్లోబల్ లాంగ్వేజ్గా చెప్తుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకున్న 2 గోల్స్, బిక్స్ అండ్ కాల్ప్, బేసిక్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కాగ్నిటివ్ అకాడమిక్ లింగ్విస్టిక్ ప్రొఫిషియన్సీ గురించి చెప్తుంది. అండ్ ద సేమ్ చాప్టర్ టాక్స్ అబౌట్ ద మల్టీలింగ్వలిజం. ద సేమ్ చాప్టర్ సజెస్ట్ టు యూజ్ మదర్ టంగ్ యాజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ at the primary level. So third one is the second one is the right answer. Third chapter lo children's needs are taken into account while designing the learning curriculum and textbook. Weight ni manam consider chestunam. Children's what are taken into consideration? Psychological development and interest, financial status and family background, political status and parental income, knowledge and talent. What are to be considered when we design the learning curriculum and textbook? The psychological development and interest. Syllabus ni design చేసేటప్పుడు, curriculum ni design చేసేటప్పుడు children యొక్క psychological development ని మరియు ఇంట్రెస్ట్ ని రెండిటిని కన్సిడర్ చేస్తూ మనకి లాంగ్వేజ్ అనేది నేర్పబడుతుంది, సిలబస్ అనేది డిజైన్ చేయబడుతుంది. FBPs can be taken up by the teachers to understand the problems of children in teaching learning situations. సో చిల్డ్రన్ యొక్క టీచింగ్ లెర్నింగ్ సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి టీచర్స్ FBP తీసుకుంటారు. వాట్ ఈస్ దట్ FBP? దట్ ఈస్ ద ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్. FBP అంటే ఏంటి చెప్పండి? ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ అని చెప్పుకుంటాము. ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్ కండక్ట్ చేయడం ద్వారా ఇష్యూస్ ఏంటి, పిల్లలు టీచింగ్ అండ్ లెర్నింగ్ చేయడంలో ఎలాంటి ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారో తెలుసుకుంటాము. Children learn mother tongue in a dash setting, whereas the second language is learnt in a dash setting. So మదర్ టంగ్ ఎలా నేర్చుకుంటారు? న్యాచురల్ సెట్టింగ్లో నేర్చుకుంటారండి, న్యాచురల్ సెట్టింగ్లో నేర్చుకుంటారు. అండ్ దిస్ సెకండ్ లాంగ్వేజ్ ఇన్ ఏ స్టిమ్యులేటెడ్ సెట్టింగ్. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మదర్ టంగ్ని సహజంగా నేర్చుకుంటాము, టీచర్ యొక్క హెల్ప్ లేకుండా, గ్రామర్ రూల్స్ నేర్చుకోకుండా. సో అది న్యాచురల్ సెట్టింగ్. బట్ సెకండ్ లాంగ్వేజ్ మాత్రం స్టిమ్యులేటెడ్ సెట్టింగ్లో నేర్చుకుంటాము. టీచర్ గివ్స్ ద స్టిమ్యులస్ టు లెర్న్. సో ఆన్సర్ ఈజ్ ద ఫస్ట్ వన్. 11th క్వశ్చన్. ఇన్ టీచింగ్ డాష్ డెవలపింగ్ ఈస్థెటిక్ సెన్స్ ఇన్ ద స్టూడెంట్స్ ఈజ్ ప్రైమరీ ఆబ్జెక్టివ్. ఈస్థెటిక్ సెన్స్ అనగానే మనకు పోయట్రీ గుర్తు రావాలండి. పోయట్రీ టీచర్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈస్థెటిక్ సెన్స్ని డెవలప్ చేయడం. ద ఎబిలిటీ టు అప్రిషియేట్ ద బ్యూటీ ఆఫ్ ద పోయం. పిల్లలు పోయం యొక్క బ్యూటీని అప్రిషియేట్ చేయగలగాలి. సో దట్ ఈస్ పోయట్రీ. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈస్థెటిక్ బ్యూటీని మనం డెవలప్ చేసుకుంటూ ఉంటాము. Which of the following is considered as active language skills? Active language skills అంటే మనకు అందరికి తెలుసు కదా, స్పీకింగ్ అండ్ రైటింగ్. లాంగ్వేజ్ స్కిల్స్ ని 4 స్కిల్స్ గా డివైడ్ చేస్తాము. లిసనింగ్ అండ్ రీడింగ్ ఆర్ ప్యాసివ్ స్కిల్స్. స్పీకింగ్ అండ్ రైటింగ్ ఆర్ కాల్డ్ యాక్టివ్ స్కిల్స్. సో స్పీకింగ్ అండ్ రైటింగ్, these two are said to be the
యాక్టివ్ స్కిల్స్, యాక్టివ్ లెర్నింగ్ స్కిల్స్ అని చెప్పుకుంటాము. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఎట్ ప్రైమరీ లెవెల్. ప్రైమరీ లెవెల్లో ఇంగ్లీష్ టీచ్ చేయడంలోని ఆబ్జెక్టివ్ కానిది ఏది? సో టు మేక్ లెర్నింగ్ an enjoyable activity, to help learners recite rhyme and poems, to familiarize pupils with the spoken and written forms of English, to encourage children to go to foreign countries. Fourth one is not the right objective. Here the objective is not to send the children to the foreign countries. 14th one, enabling students to use appropriate techniques in different types of writing is an objective of the composition. Composition అనే ఆబ్జెక్టివ్ లో ఈ స్పెసిఫికేషన్ వస్తుంది. అప్రాప్రియేట్ టెక్నిక్స్ ఉపయోగించి పిల్లలు రాయగలిగేటువంటిది కాంపోజిషన్ స్కిల్ అవుతుంది. కాంపోజిషన్. ద ఫోకస్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ హ్యాస్ షిఫ్టెడ్ ఫ్రమ్. ఓకే, మరి మన ట్రెడిషనల్ క్లాస్ రూమ్ కి ప్రజెంట్ ఉన్నటువంటి కన్స్ట్రక్టివ్ క్లాస్ రూమ్ కి తేడా చూసినప్పుడు ఇనీషియల్ గా గ్రామర్, వొకాబులరీ ఇంపార్టెంట్ అని టీచ్ చేసేవాళ్ళం. బట్ నౌ వీ టీచ్ కీపింగ్ ఇన్ వ్యూ ద స్కిల్ డెవలప్మెంట్. ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కొరకి, పిల్లల్లోని స్కిల్స్ ని డెవలప్ చేయడం కొరకి షిఫ్ట్ అయింది. సో ఫస్ట్ వన్, వొకాబులరీ గ్రామర్ టు స్కిల్ డెవలప్మెంట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ నంబర్ 15. So friends, these are the questions, 15 questions from the second unit, that is the objectives of teaching English at the primary level and also upper primary level. So ఈ మోడల్ ని బేస్ చేసుకొని రేపు ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. With this we complete the second unit. Friends, now we are going to discuss the questions on the concept of phonetics. సో మరి చాలా మంది అభ్యర్థులు ఫొనెటిక్స్ అనేటువంటి ఈ ఏరియాని చాలా డిఫికల్ట్ గా ఫీల్ అవుతుంటారు. కానీ మనం ఈ ఫొనెటిక్స్ సంబంధించి చాలా డీటెయిల్డ్ గా, అంటే మనం ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మొదలు పెడితే అన్ని కూడా చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాము. సో మరి ఈ రోజు ఈ క్లాస్ లో మనం ఫొనెటిక్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ తీసుకొని వాటికి ఎలా ఆన్సర్ చేయాలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. లుక్ ఎట్ ద వెరీ ఫస్ట్ క్వశ్చన్. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఆర్టిక్యులేషన్ ఆఫ్ సౌండ్, breaking the words properly into syllables and maintaining stress on right syllable, pause at the right place while speaking, adopt the correct intonation and accuracy, speak at a right place such that the listener has no difficulty in understanding. So వీటన్నిటిని కూడా కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ దీస్ మేక్ ద స్పీచ్ క్లియర్. సో మరి ఎలాంటి కాంబినేషన్ వీటిలో ఉన్నప్పుడు స్పీచ్ అనేది క్లియర్ గా ఉంటుంది, ఇతరులు దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు. చూద్దాం మనం. ఫస్ట్ వన్ ఈజ్ ఆర్టిక్యులేషన్ ఆఫ్ ద స్పీచ్ సౌండ్స్, బ్రేకింగ్ ద వర్డ్స్ ప్రాపర్లీ ఇంటూ సిలబుల్స్ అండ్ మేకింగ్ స్ట్రెస్, దట్ ఈస్ ఆల్సో రిక్వైర్డ్. పాజింగ్ ఎట్ ద రైట్ ప్లేస్ వైల్ స్పీకింగ్, adopting the correct intonation, speak at a right place such as that the listener has no difficulty in understanding. So what are required to combination of statements to make our speech clear? So the first four are very important. 1, 2, 3 and 4. The first four are important, that makes our speech clear. ఓకే, ఐదవది కూడా ఇంపార్టెంటే, కానీ అది లెర్నర్ తరపున కాదు కాబట్టి, స్పీకర్ తరపున కాదు కాబట్టి ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆర్ ఇంపార్టెంట్. అంటే ఒక పర్సన్ సౌండ్స్ని ప్రాపర్గా ప్రొడ్యూస్ చేయాలి, దాన్ని సరైనటువంటి సిలబుల్స్గా డివైడ్ చేసి దానిపైన స్ట్రెస్ చేయాలి, రైట్ ప్లేస్ దగ్గర పాజింగ్ చేయాలి మాట్లాడేటప్పుడు, అండ్ కరెక్ట్ ఇంటోనేషన్ని, ఆక్యురసీని ఉపయోగించాలి. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు గివ్ క్లారిటీ ఇన్ ద స్పీచ్. IPA stands for International Phonetic Alphabet. Fourth one is the right answer, International Phonetic Alphabet, which was designed by Paul Passy and others under the International Phonetic Association in 1888. So mari right answer enti International Phonetic Alphabet. In case of Indian languages, spelling helps to pronounce the words correctly, but in case of English, what is the relationship between spelling and sounds? So spelling and sounds ఉన్నటువంటి relationship English లో ఏంటి? There is no 1-to-1 relationship between the spelling and sound. No 1-to-1 relationship.
ఒక స్పెల్లింగ్ కి సౌండ్ కి మధ్యలో 1-to-1 రిలేషన్షిప్ లేకపోవడం ఇక్కడ ప్రాబ్లమ్ గా చెప్పుకుంటాము. హౌ మెనీ లాంగ్ వావెల్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్? సో మరి ఇంగ్లీష్ లో ఉన్నటువంటి లాంగ్ వావెల్స్ ఎన్ని? 3, 4, 5, 6. ఓకే, 6 లాంగ్ వావెల్స్ ఆర్ దేర్, 6 షార్ట్ వావెల్ సౌండ్స్ ఆర్ దేర్. సో లాంగ్ వావెల్ సౌండ్స్ 6 ఉంటాయి, షార్ట్ వావెల్ సౌండ్స్ కూడా 6 సౌండ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. హౌ మెనీ షార్ట్ వావెల్ సౌండ్స్ ఆర్ దేర్? 6 షార్ట్ వావెల్ సౌండ్స్ ఆర్ దేర్. 6 plus 6. The diphthongs in English are 8 in number. Diphthong is a combination of 2 pure vowel sounds. They are 8 in number. Okay. And which of the following is a triphthong? Triphthong ante enti? Diphthong ante 2 syllables untai, 2 vowel sounds untai. Triphthong has 3. One is pure, and then we have layer, and now, and pair. So which has triphthong in it? The word layer. Okay, layer has a triphthong in it. Which of the following phonetic symbols will not come under the plosives list? Plosives list lo రానటువంటి sounds ఏంటి? P, B, K and F. So in these three, one will not come under the plosive sound. That is the sound of F. F will not come under the plosive sound. ఓకే, మనం ప్లాసివ్స్ ఏంటి డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాము ప్లేస్ అండ్ మేనర్ ఆఫ్ ఆర్టిక్యులేషన్ లో. మరి ప, బ అండ్ ఖ ఆర్ ద ప్లాసివ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోనెటిక్ సింబల్స్ విల్ నాట్ కమ్ అండర్ ద ఆల్వియోలార్ లిస్ట్? సో ఆల్వియోలార్ లిస్ట్ లో రానటువంటిది ఏది? సో ఫస్ట్ వన్ ఈస్ ద సౌండ్ ఆఫ్ ట, అండ్ దెన్ వీ హ్యావ్ ద సౌండ్ ఆఫ్ బ, అండ్ దెన్ వీ హ్యావ్ ద సౌండ్ ఆఫ్ జ, అండ్ దెన్ వీ హ్యావ్ ద సౌండ్ ఆఫ్ డ. సో ఇందులో ఆల్వియోలార్ లిస్ట్ లో రానటువంటిది ఏంటంటే ద సౌండ్ బ. బ డస్ నాట్ కమ్ అండర్ ద ఆల్వియోలార్ లిస్ట్ బికాస్ ఇట్ ఈస్ ఏ ప్లాసివ్ సౌండ్. అది ప్లాసివ్ సౌండ్ కి ఉదాహరణగా చెప్పుకుంటాము. హౌ మెనీ ఫోనీమ్స్ ఎగ్జిస్ట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్? ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి ఫోనీమ్స్ ఎన్ని అంటే 44 ఫోనీమ్స్ ఆర్ దేర్. ఏ ఫోనీమ్ ఈజ్ నథింగ్ బట్ అ సౌండ్. Okay, so how many speech sounds are there in English? 44 speech sounds are there, 44 phonemes are there. Which of the following is a bilabial plosive voiceless? Adi bilabial ayi undalanta, plosive ayi undali, voiceless ayi undali. So pa, if you look at pa, this is a voiceless. This is voiceless, and pa is a bilabial. Pa, bilabial, and this is a plosive because the sound is released with an plosion. So that is the reason the sound pa is voiceless, danni unvoiced antamu, and it is bilabial, and it is a plosive sound. Next one, identify where we do not use the falling intonation. ఓకే, మనం ఫాలింగ్ ఇంటోనేషన్ ని వాడినటువంటి సిచ్యువేషన్ ఇందులో ఏంటి? ఆర్డినరీ స్టేట్మెంట్స్, WH క్వశ్చన్స్, కమాండ్స్. WH క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ఏ వార్మ్ అండ్ ఫ్రెండ్లీ వే. సో వేర్ డు వి నాట్ యూజ్ దిస్ పర్టికులర్ థింగ్? సో WH క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ఏ వార్మ్ అండ్ ఫ్రెండ్లీ వే, దీనికి మనం రైజింగ్ ఇంటోనేషన్ ని వాడతాము. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవాలి, మనం నిజంగా WH క్వశ్చన్స్ ని ప్రశ్నల కొరకు మాత్రమే అడిగితే అది ఫాలింగ్ ఇంటోనేషన్ అవుతుంది. ఓకే, ఉదాహరణకి మీ ఫ్రెండ్ క్లాస్ రూమ్ లోకి వచ్చాడు, లేట్ గా వచ్చాడు, అప్పుడు టీచర్ అతని గట్టిగా తిట్టాడు. ఓకే, వై ఆర్ యు లేట్, వై ఆర్ యు లేట్ అని అడిగాడు, ఫాలింగ్ ఇంటోనేషన్. అక్కడ టీచర్ నిజంగానే తెలుసుకోవాలనుకుంటున్నాడు, ఎందుకు లేట్గా వచ్చావు నువ్వు అని చెప్పి. అక్కడ ఫాలింగ్ ఇంటోనేషన్ వాడాడు. వై ఆర్ యు లేట్, ఫాలో అవుతుంది, వై ఆర్ యు లేట్. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ వచ్చి మీ దగ్గర కూర్చున్నారు. ఓకే, ఆ ఫ్రెండ్ మీరు ఫ్రెండ్లీగా అడుగుతాడు, వై ఆర్ యు లేట్, వై ఆర్ యు లేట్. దిస్ ఈస్ ఎ ఫ్రెండ్లీ క్వశ్చన్. కాబట్టి అప్పుడు మీరు వై ఆర్ యు లేట్, ఫాలింగ్ ఇంటోనేషన్ కాదు, మీరు ఏం వాడుతున్నారు? రైజింగ్ ఇంటోనేషన్ వాడుతున్నారు. సో ఇందులో మాత్రం ఓకే, ఆర్డినరీ సెంటెన్సెస్, WH క్వశ్చన్స్, కమాండ్స్, ఈవెన్ ఎక్స్క్లమేషన్స్, ద క్వశ్చన్ ట్యాగ్స్, ఇవన్నీ కూడా ఫాలింగ్ ఇంటోనేషన్ తో వాడబడతాయి. బట్ ఫోర్త్ వన్ మాత్రం కాదు. ఐడెంటిఫై వేర్ వి డు నాట్ యూజ్ ద రైజింగ్ ఇంటోనేషన్.
రైజింగ్ ఇంటోనేషన్ మనం వాడమంట. ఎక్కడ రైజింగ్ ఇంటోనేషన్ వాడమో మనం గుర్తించాలి. క్వశ్చన్స్ విచ్ కెన్ బి ఆన్సర్డ్ విత్ ఎస్ ఆర్ నో. క్వశ్చన్ ట్యాగ్స్ వేర్ ద స్పీకర్ ఈజ్ లెస్ సర్టైన్ ఆఫ్ ద రిమార్క్. గ్రీటింగ్స్ అండ్ కమాండ్స్. రైజింగ్ ఇంటోనేషన్ వాడనిది. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ లో వాడతాము, స్పీకర్ లెస్ సర్టైన్ ఉన్నప్పుడు వాడతాము, గ్రీటింగ్స్ లో కూడా వాడతాము. బట్ కమాండ్స్ అనేది మాత్రం ఎప్పుడు ఫాలింగ్ ఇంటోనేషన్ తో వాడతాము. సో కమాండ్స్ ఈజ్ ద ఆన్సర్. ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ విత్ ఫాలింగ్ ఇంటోనేషన్. ఎప్పుడు కూడా ఇది ఫాలింగ్ ఇంటోనేషన్ తో చెప్పబడుతుంది. ఐడెంటిఫై వేర్ వి యూజ్ ద ఫాలింగ్ రైజింగ్ ఇంటోనేషన్. ఓకే, ఫాలింగ్ దెన్ రైజింగ్ ఇంటోనేషన్ వాడేది. గ్రీటింగ్స్, అపాలజీస్, ఇన్సిన్యుయేషన్స్, అన్ప్లెజెంట్ న్యూస్. When we talk about insinuations, we use the falling rising intonation. ఇది మనకి ఇంటోనేషన్ లో కూడా చాలా డీటెయిల్డ్ గా చెప్పుకున్నాము. Identify the word that has stress on the first syllable. ఓకే, ఫస్ట్ సిలబుల్ పైన ఉన్నటువంటి వర్బ్. ఓకే, వర్బ్ గా ఫస్ట్ సిలబుల్ పైన ఉన్నటువంటి స్ట్రెస్ ఏదో చూద్దాం మనం. ఫస్ట్ సిలబుల్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ సెకండ్ సిలబుల్ పైన వస్తుంది వర్బ్ కాబట్టి. ఓకే, కన్విక్ట్. సో వర్బ్ స్ట్రెస్ విల్ బి ఆన్ ద సెకండ్ సిలబుల్. ఇంపోర్ట్ అండ్ ప్రామిస్. ఫోర్త్ వన్ ప్రామిస్. దాంట్లో మనకి ఫస్ట్ సిలబుల్ పైన స్ట్రెస్ వస్తుంది. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంపోర్ట్ లో సెకండ్ సిలబుల్ పైన వస్తుంది, కన్విక్ట్ లో సెకండ్ సిలబుల్ పైన, ఆబ్జెక్ట్ లో సెకండ్ సిలబుల్ పైననే స్ట్రెస్ ఉంటుంది. But in this promise, the stress will be on the first syllable. First syllable పైన స్ట్రెస్ రావడం గమనించవచ్చు. Identify where the stress is rightly marked. Okay, first one చూడండి, categorize. Second one, categorize. And third one, second one ఏంటిది, categorize and categorize. So where is the stress? In which word is the stress appropriate? ఇందులో స్ట్రెస్ అనేది ఎక్కడ ప్రాపర్ గా యూజ్ చేయబడింది? కేటగరైజ్. ఓకే, కేటగరైజ్ ఫస్ట్ సిలబుల్ పైన స్ట్రెస్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. నౌ లుక్ ఎట్ ద 17th క్వశ్చన్. ఐడెంటిఫై వేర్ ద స్ట్రెస్ ఈజ్ రైట్లీ మార్క్డ్. సో మనకి ఒక వర్డ్ ఇచ్చాడు. ఆ వర్డ్ ఏంటంటే ఎగ్జాజరేట్. ఓకే, ఎగ్జాజరేట్ అనే వర్డ్ ఇచ్చాడు. ఇందులో స్ట్రెస్ అనేది ఎక్కడ ప్రాపర్ గా ఉంటుంది అనేది ఇచ్చాడు. సో ఫస్ట్ వన్ ఇచ్చాడు ఎగ్జాజరేట్. జ దగ్గర సౌండ్ ఇచ్చాడు, స్ట్రెస్ ఇచ్చాడు, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. అండ్ ఫస్ట్ సిలబుల్ పైన ఇచ్చాడు, దట్ ఈస్ ఎగ్జాజరేట్. అండ్ ఇక్కడ చూడండి, ఎగ్జాజరేట్ ఇక్కడ స్ట్రెస్ ర దగ్గర ఉంది. అండ్ సెకండ్ వన్ చూడండి, ఎగ్జాజరేట్. So this is the right answer. The stress should be on the second syllable, that is exaggerate. Exaggerate, fourth one is the right answer. And here is a list of plural words. Choose the plural word that ends with the za sound. Za sound తో end అయ్యేటువంటి plural word ని మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, క్యాప్స్. సో చూడండి, ప అనే సౌండ్ కి ఎస్ యాడ్ చేసినప్పుడు అది సగా పలకబడుతుంది, క్యాప్స్ అవుతుంది. అండ్ టబ్స్, బ అనేటువంటి సౌండ్ కి ఎస్ యాడ్ చేసినప్పుడు అది జాగా పలకబడుతుంది. సో టబ్స్, టబ్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, బ్యాట్స్, ట కి ఎస్ యాడ్ చేసినప్పుడు అది స అవుతుంది. సో బ్యాట్స్. లాఫ్స్, ఫా కి ఎస్ యాడ్ చేసినాము, అది కూడా స సౌండ్ వస్తుంది. సో రైట్ ఆన్సర్ ఈజ్ టబ్స్. ఓకే, వాయిస్డ్ సౌండ్స్ అవి. సో లైక్ బ, డ, గ, ర ఇలాంటి వాటన్నిటికి మనం ఎస్ యాడ్ చేసినప్పుడు ఎలా పలకాలి? వాటిని జాగా పలకాలి. గర్ల్స్, బాయ్స్. ఓకే, ఫ్లవర్స్, జా సౌండ్. హియర్ ఇస్ ఎ లిస్ట్ ఆఫ్ ప్లూరల్ వర్డ్స్. చూస్ ద ప్లూరల్ వర్డ్ దట్ ఎండ్స్ విత్ ద సౌండ్ ఆఫ్ స. ఓకే, ప్లూరల్ స సౌండ్ తో ఎండ్ అవుతుంది. ఏ వర్డ్ లో గమనించాలి. రూమ్స్, మా అనే సౌండ్ కి ఎస్ యాడ్ చేశాము. సో ఎప్పుడు కూడా ఎం కి సా సౌండ్ యాడ్ చేసినప్పుడు వీ హ్యావ్ టు ప్రొనౌన్స్ ఇట్ యాజ్ జా. రూమ్స్ అవుతుంది, సా కాదు. స్వార్డ్స్. ఓకే, డ కి ఎస్ యాడ్ చేసాం కాబట్టి దట్ షుడ్ బి ప్రొనౌన్స్డ్ యాజ్ జా, స్వార్డ్స్. బ్యాగ్స్, గ అనే సౌండ్ కి ఎస్ యాడ్ చేసాము, అది కూడా జా అవుతుంది, బ్యాగ్స్. అండ్ ప్యాక్స్, క అనే సౌండ్ కి ఎస్ యాడ్ చేసాము, అండ్ దట్ షుడ్ బి ప్రొనౌన్స్డ్ యాజ్ సా,
ప్యాక్స్ ఈజ్ ద ఆన్సర్. ప్యాక్స్ అనేది ఆన్సర్ అవుతుంది. Here is a list of plural words. Choose the plural word that ends with the sound is. Is అనే sound తో end అయ్యేది కనుగొనాలి. So plates, sa sound. Bangles, za sound. Boxes. So boxes, sa కి మనం s యాడ్ చేసినప్పుడు దాన్ని is గా పలకాలి. So boxes is the right answer. Boxes. Third one is the right answer to the question. Speech sounds are called the phoneme. Phoneme is the smallest unit of speech sound. Phoneme is the smallest unit of speech sound, and here the answer is the phonemes. Phonemes అనేది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. Now let us look at the 22nd question. The 22nd question is the word phonetics was derived from which of the following languages? So phonetics అనేటువంటి word ఫొనెటికోస్ అనేటువంటి గ్రీక్ లాంగ్వేజ్ నుండి తీసుకోబడింది. సో ద ఆన్సర్ టు దిస్ ఈస్ ద ఫోర్త్ వన్, గ్రీక్ లాంగ్వేజ్ ఆర్ గ్రీక్ వర్డ్ ఫొనెటికోస్. ఫొనెటికోస్ అనేటువంటి వర్డ్ నుంచి తీసుకోబడినటువంటి పదంగా చెప్పుకుంటాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద సెమీ వావెల్ ఫ్రమ్ దిస్ లిస్ట్? సో ఫస్ట్ వన్ ఈస్ వ. వ ఈస్ నాట్ ఎ సెమీ వావెల్, దట్ ఈస్ ఎ వాయిస్డ్ సౌండ్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ద సౌండ్ ఆఫ్ యా. So the sound of ya and wa and the sound of e. E is not a semi vowel, that is a vowel sound. So here the sound ya, the sound of ya is a semi vowel sound. Dani manam semi vowel sound ga cheppuntamu. What is the received pronunciation that is taken as a standard pronunciation in India? There are many varieties of English in the world. Among them, RP is considered the standard pronunciation. RP stands for received pronunciation. It is the language which is used by the native educated speakers of Southern England. So, native educated speakers, Southern England loni native educated speakers. అంటే వాళ్ళు నేటివ్ అయి ఉండాలి సదరన్ ఇంగ్లాండ్కి, అక్కడ వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. వాళ్ళు మాట్లాడేటువంటి భాషని మనం ఆర్పి అని చెప్పుకుంటాము. సో ద స్టాండర్డ్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ నేటివ్ అమెరికన్స్ కాదు, ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద స్టాండర్డ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ సదరన్ ఇంగ్లాండ్, దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద ప్రొనౌన్సియేషన్ దట్ స్టూడెంట్స్ రిసీవ్ ఫ్రమ్ ద టీచర్స్, ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద కలోనియల్ ఇంగ్లీష్ రూలర్స్ కూడా కాదు. So the pronunciation of the native educated speakers of Southern England. What is the three-term label for the sound pa? Pa is a voiceless sound. Voiceless. It is bilabial. It is a bilabial sound. It is a plosive sound. Okay. So voiceless, bilabial, plosive. Voiceless, bilabial, plosive is the right answer to the question. How many diphthongs are there in English? There are 8 diphthongs are there. Pure vowel sounds లేదా monophthongs అంటాము, అవి 12 ఉంటాయి. Diphthongs అనేటివి 8 ఉంటాయి. So 8 diphthongs are there in English. Fourth one is the correct answer. What is a phoneme? Phoneme is the smallest unit of the speech sound. Smallest unit of speech sound. Smallest sound unit in language. Smallest grammatical unit, smallest semantic unit, smallest lexical unit. It is a smallest sound unit. Phoneme ante smallest sound unit avutundi. Which of the following words contains a diphthong? Indulo diphthong anedi undi. So male, okay, male అనేటువంటి దాంట్లో మనకి diphthong కనబడుతుంది. A అనేటువంటి సౌండ్ ఉంటుంది. Mute లేదు, music లేదు, meet కూడా లేదు. అన్నిట్లో కూడా మోనోఫ్థాంగ్స్ ఉన్నాయి. బట్ మెయిల్ అనే దాంట్లో డిఫ్థాంగ్స్ ఏ అనేటువంటి డిఫ్థాంగ్ కనబడుతుంటుంది. మళ్ళీ ఒకసారి మీరు 44 సౌండ్స్ గురించి నేను డీటెయిల్గా డిస్క్రైబ్ చేశాను, ఒకసారి ఆ వీడియో చూడండి, యూ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్. ద స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ ఇన్ ఏ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్. స్పీచ్ సౌండ్స్ని స్టడీ చేసేది ఫొనెటిక్స్ అంటామండి. Phonetics is the scientific study of the speech sounds అని చెప్పుకుంటాము. Fourth one is the right answer. Phonetics అంటే ఏంటి? The scientific study of speech sounds. The regional varieties of a language are known as.
ఒక ప్రాంతీయంగా ఒక భాషలో ఉండేటువంటి వెరైటీస్ని మనం ఏమని చెప్పుకుంటాము? వి కాల్ దెమ్ యాజ్ ద డయలెక్ట్స్, మాండలికాలు అని చెప్పుకుంటాము, డయలెక్ట్స్. ఉదాహరణకి తెలుగు లాంగ్వేజ్ తీసుకోండి. ఒక ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలలో తెలుగు వాడబడినప్పటికీ ఒక్కో ప్రాంతంలో ఒక్కో వెరైటీ ఆఫ్ లాంగ్వేజ్ వాడుతుంటాము. ఉదాహరణకి తెలంగాణలో తీసుకుంటే తెలంగాణలోనే చాలా వెరైటీస్ ఆఫ్ ఇంగ్లీష్ కనబడుతుంది. ఖమ్మంలో మాట్లాడే తెలుగుకి కరీంనగర్లో మాట్లాడే తెలుగుకి ఒక డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఆదిలాబాద్లో మాట్లాడే తెలుగుకి హైదరాబాద్లో మాట్లాడే తెలుగు వేరుంటుంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమ తెలుగు లాంగ్వేజ్ని కోస్తాంధ్ర తెలుగు లాంగ్వేజ్తో కంపేర్ చేయండి. దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్, వెరైటీస్. సో దట్ కైండ్ ఆఫ్ రీజనల్ వెరైటీస్ నోన్ యాజ్ డయలెక్ట్, దాని మాండలికాలు అని చెప్పుకుంటాము. డాష్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద స్మాలెస్ట్ గ్రామేటికల్ యూనిట్. స్మాలెస్ట్ గ్రామేటికల్ యూనిట్ అంటే మార్ఫీమ్ అవుతుందండి. మార్ఫీమ్ ఈజ్ ద స్మాలెస్ట్ గ్రామేటికల్ యూనిట్స్ లైక్ ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ లాంటివి కూడా కావచ్చు. అది మార్ఫీమ్స్ కి ఉదాహరణ అవుతుంది. స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ సౌండ్ అంటే ఫోనీమ్, స్మాలెస్ట్ గ్రామేటికల్ యూనిట్ అంటే మార్ఫీమ్ గా చెప్పుకుంటాము. ఇన్ ఫొనెటిక్స్ ఫ అండ్ వ ఆర్ కాల్డ్. ఫ అండ్ వ ఆర్ కాల్డ్ ద లాబియోడెంటల్స్. వాటిని ఏమని చెప్పుకోవాలి? వీ షుడ్ కాల్ దెమ్ లాబియోడెంటల్స్ అని చెప్పుకోవాలి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫ అండ్ వ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లాబియోడెంటల్స్. ఆర్టిక్యులేటరీ, అకౌస్టిక్స్ అండ్ ఆడిటరీ ఆర్ ద మెయిన్ బ్రాంచెస్ ఆఫ్. అవి వేటికి మెయిన్ బ్రాంచెస్ అవుతాయి? ఓకే, దే ఆర్ ద మెయిన్ బ్రాంచెస్ ఆఫ్ ఫొనెటిక్స్. ఫొనెటిక్స్ కి సంబంధించినటువంటి మెయిన్ బ్రాంచెస్ గా చెప్పుకుంటాము. ఆర్టిక్యులేటరీ ఫొనెటిక్స్, అకౌస్టిక్ ఫొనెటిక్స్ అండ్ పర్సెప్చువల్ ఫొనెటిక్స్. 3 different types of phonetics. Any sound with no audible noise produced by the constriction in the vowel tract is known as consonant, plosive, vowel and we call ovular. That is known as a vowel sound. Vowel అని చెప్పుకుంటాము. Dash is the minimal distinctive sound unit. Phoneme అండి. Phoneme is the minimal distinctive sound unit. What is the phonetic transcription for the word player? Okay, that is player. Player is the first one of phonetic transcription ki. How many consonants are there in English? Fricatives. There are 9 fricatives in English. Manam place and manner of articulation lo detail ga cheppanu fricatives. 9 fricatives are there in English. Study which is related to the meaning in a language is known as semantics. Meaning ni study chesedi semantics అవుతుంది. Okay, semantics is the right answer. మనం చెప్పుకున్నాము నేచర్ ఆఫ్ లాంగ్వేజెస్ లో ప్రిన్సిపల్స్ లో సింటాక్స్, సెమాంటిక్స్, ఫొనాలజీ, మార్ఫాలజీ, ప్రాగ్మాటిక్స్ ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేశాము. అది ఫొనెటిక్స్ లో సెమాంటిక్స్ అవుతుంది మీనింగ్ అంటే. హరీ వరీ, క్రిస్ క్రాస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద రీడూప్లికేషన్. వర్డ్ ఫార్మేషన్ లో వచ్చేటువంటి రీడూప్లికేషన్ కి సంబంధించి. ఓకే, సూపర్ దాన్ని మనం డూప్లికేట్ చేసి డూపర్ అంటున్నాము. సో ఈ సూపర్ డూపర్ అనేది, టిక్ టాక్, ఇవన్నీ కూడా రీడూప్లికేషన్. ఒక వర్డ్ ని డూప్లిఫై చేయడం ద్వారా ఇంకో వర్డ్ ఏర్పడుతుంది. ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద వర్డ్ స్పిన్ will come under the category that is the voiceless bilabial plosive. Okay, so then మనం ఇక్కడ ఏం చెప్పుకుంటాం? voiceless bilabial plosive. First one is the correct answer. The phonetic transcription of the word food. So చూడండి, food long vowel sound రావాలి, food కాదు. Food long vowel sound. Fourth one is the correct phonetic transcription. Food అనేటువంటిది ఉంటుంది. Sound articulated with a stricture of complete closure and sudden release is called a plosive. Sudden release చేయడం ద్వారా వచ్చేటువంటిది plosive గా మనం చెప్పుకుంటాము. The pronunciation of the word chef. Chef అనే దానికి ఏంటి ఇక్కడ? So first one is the right answer, not cheap. Okay, not cheap and not chef. That is the chef. Okay, chef is the right answer. First one is the right answer to the question. Okay, choose the transcription of the word conduct. Conduct అనే వర్డ్ నౌన్ గా వాడినప్పుడు స్ట్రెస్ ఎక్కడ రావాలి? ఫస్ట్ సిలబుల్ పైన రావాలి స్ట్రెస్ అనేది.
So here is the right answer, conduct. Conduct is the right answer. First syllable పైన స్ట్రెస్ వస్తుంది. Choose the word for the phonetic transcription, June. Okay, June అనేది third one, June అనే దానికి phonetic transcription. The phonetic transcription of the word population. Okay, third one, population. ఇక్కడ చూడండి స్ట్రెస్ అనేది population అవుతుంది, third one. How many syllables are there in the word constable? 3 syllables are there. Constable, 3 syllables are there. Choose the word for the phonetic transcription, tragedy. Third one is the right answer, tragedy, phonetic transcription. Phonetic transcription of the word eyes. Okay, fourth one, eyes. Not fourth one, second one. Eyes అని చెప్పుకుంటాం, fourth one eyes అని ఉంది. So second one is the right answer for the phonetic transcription of eyes. And the last question is, identify the silent letter in the word knowledge. G is the silent letter here. G is the silent letter in this word. And friends, this is the pronunciation and these are the questions related to phonetics. So మొత్తం మనకి ఇంతకు ముందు ఒక వీడియోలో 50 క్వశ్చన్స్, ఇవి ఒక 50 క్వశ్చన్స్, టోటల్గా ఆల్మోస్ట్ ఒక 100 క్వశ్చన్స్ కేవలం మనం ఫొనెటిక్స్ కి సంబంధించి డిస్కస్ చేశాము. డెఫినెట్లీ these questions will help you a lot in your examination, right? Thank you so much.